అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఈ నెలలో అంటే ఏప్రిల్లో జరగనున్న ఖాళీ అయిన రాజ్యసభ సీటు ఖాళీ అయిందంటే విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసిన రాజ్యసభ స్థానానికి నోటిఫికేషన్ వచ్చింది. అది ఈ నెల ఎలక్షన్ జరగాలి. నామినేషన్ ప్రక్రియకి గడువు దగ్గరికి వస్తూ ఉంది. అయితే ఈ సీటు ఈ రాజ్యసభ స్థానం కూటమి ప్రభుత్వంలో ఎవరు తీసుకోవాలి అనేది ఒక మీమాంసగా తయారైంది. అంటే తెలుగుదేశమా, బీజేపీయా, జనసేన ముగ్గురికి అడుగుతున్నారు. అయితే దీనికి మూల పురుషులు ఎవరంటే బీజేపీ వాళ్ళు. విజయసాయి రెడ్డితో మాట్లాడి రాజీనామా చేపించి విజయసాయి రెడ్డిని ఇండైరెక్ట్గా దొడ్డిదారిలో బీజేపీలోకి తీసుకుంటామని హామీ ఇచ్చింది. తర్వాత అప్పుడు విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారు. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. బీజేపీ సపోర్ట్తోనే విజయసాయి రెడ్డి రాజీనామా చేశాడు. జగన్మోహన్ రెడ్డి మీద అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నాడు. అవన్నీ కూడా బీజేపీ అండ చూసుకునే చేస్తున్నాడు విజయసాయి రెడ్డి గారు. అయితే అది ఒక ఎత్తు. అయితే ఇప్పుడు ఆ ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని బీజేపీ వాళ్ళు తమిళనాడులోని అన్నామలై అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్న వ్యక్తి ఐఏఎస్కి రాజీనామా చేసి బీజేపీ పార్టీ తమిళనాడు ప్రెసిడెంట్గా తీసుకుని కోయంబత్తూరులో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. ఈ కోయంబత్తూరు ఎలక్షన్స్కి ఆంధ్రప్రదేశ్ నుంచి నారా లోకేష్ గారు కూడా వెళ్ళి బీజేపీ తరఫున అక్కడ తెలుగు వాళ్ళందరికీ ప్రచారం చేయడం కూడా జరిగింది. అయినా సరే అన్నామలై ఓడిపోయాడు కోయంబత్తూరు తమిళనాడులో. ఇవాళ ఏఐడిఎంకే బీజేపీ అలయన్స్లో అన్నామలై కనుక బీజేపీ పార్టీ ప్రెసిడెంట్గా ఉంటే మీతో మాకు పొలిటికల్ పొత్తు వద్దు అని ఏఐడిఎంకి పెద్దలు చెప్పారు. దాంతో గతి లేని పరిస్థితుల్లో బీజేపీ వాళ్ళు అన్నామలైని తప్పించి ఆయనకి ఏదో ఒక అకామిడేట్ చేయాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానం ఇచ్చి నిన్ను కేంద్రంలో మంత్రిని చేస్తామని హామీ ఇచ్చారు బీజేపీ పెద్దలు. ఇచ్చి ఆ అన్నామలై సీటు మన ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ వాళ్ళు తీసుకుంటున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అయితే మధ్యలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, మందాకృష్ణ మాదిగ అని చంద్రబాబు నాయుడు గారి ఫాలోయర్, ఇండైరెక్ట్గా ఫాలోయర్, డైరెక్ట్ ఫాలోయర్ కాదు, ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి భక్తుడు ఈ మందాకృష్ణ మాదిగ. ఎప్పటి నుంచి 95లో ఆయన సీఎం అయినప్పటి నుంచి కూడా మందాకృష్ణ మాదిగ చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అవుతూ ఉంటారు. ఆయన గైడెన్స్లోనే పనిచేస్తూ ఉన్నాడు. ఎందుకు ఎస్సీలు మొత్తం ఒకే రకంగా ఉంటే కలిసి ఉంటే మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారని చెప్పి ఎస్సీ వర్గీకరణ మొదట ఇండియాలోనే బలపరిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దానికి కారణం మాదిగ కులస్తుల ఓట్లని బైఫర్కేట్ చేసి తెలంగాణలో ఉన్న మాదిగ కులస్తులు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ ఆంధ్రాలో మాలలు ఎక్కువ, మాదిగలు తక్కువ. దానివల్ల అక్కడ ఇక్కడ కూడా వాళ్ళ రెండుగా చీలిస్తే ఒక వర్గం టీడీపీకి సపోర్ట్ చేస్తానే ఉద్దేశంతో మందాకృష్ణ మాదిగని ఎంకరేజ్ చేసిందే చంద్రబాబు నాయుడు గారు. ఆ మందాకృష్ణ మాదిగ ఎంకరేజ్ చేయడం వల్ల మందాకృష్ణ మాదిగ ఈ మాదిగ దండోర పేరుతో మాదిగలు మాలలు విడిపోవాలి, అందులో ఎస్సీలకు వచ్చిన ఓటాలో హక్కులు జనాభా తమాషా ప్రకారం మా ప్రయారిటీ మాకు ఇవ్వాలి, మీ ప్రయారిటీ మీకు ఇవ్వాలని చెప్పి వాదాన్ని తెర మీద ఏబిసిడి వాదాన్ని తెర మీద తీసుకొచ్చి హక్కుల కోసం పోరాటం చేసిన యోధుడు మందాకృష్ణ మాదిగ. తప్పులేదు, అది వాళ్ళ కులానికి సంబంధించింది. ఆయన ఆ కులాలకు అణగబడిపోయి ఉన్నారు, మేము వెనకబడిపోయి ఉన్నాం కాబట్టి మాకు కూడా రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్లో మా హక్కు మాకు కావాలన్నారు. అంతవరకు మందాకృష్ణ మాదిగ గారు పోరాటం చేశారు, సక్సెస్ అయ్యారు. ఆయన పేరు సూచించాడు ఈ చంద్రబాబు నాయుడు గారు. ఇది మోడీ గారు ముందు పెట్టారు ఈ పంచాయతీ. అమిత్ షా గారేమో అన్నామలై పేరు సూచిస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారేమో మందాకృష్ణ మాదిగ పేరు. ఇద్దరు కూడా ఆయన తమిళనాడు, ఈయన తెలంగాణ. ఈ ఇద్దరికి రాజ్యసభ స్థానాలు ఇచ్చి ఈ ఇద్దరిని ఆంధ్ర రాష్ట్రం నుంచి పంపించాల్సిన కర్మ ఏంటి అనేది మనకు అర్థం కావట్లేదు. అన్నామలై ఇవ్వటం వల్ల ఆంధ్రాకు ఒరిగేది లేదు, మందాకృష్ణ మాదిగ ఇవ్వటం వల్ల ఆంధ్రాకు వచ్చే లాభం లేదు. ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు 10 మందికి మాట సాయం, మంచి సాయం, లేకపోతే వాళ్ళకి వచ్చే ఎంపీ కోటాలు వచ్చే నిధులు ఖర్చు పెడతాం, ఏదో ఒకటి చేస్తారు. అది కూడా లేకుండా పక్క రాష్ట్రం వాళ్ళకి రాజ్యసభ సీట్లు ఇస్తా అంటే స్వరాష్ట్రంలో ఉన్న పార్టీ కేడర్ ఏమైపోతుంది, రాష్ట్ర ప్రజలు ఏమైపోతున్నారు, ప్రజలు ఆలోచించాలి ఈ విషయం మీద. ప్రజలంతా కూడా ప్రొటెస్ట్ చేయాలి. పక్క రాష్ట్రం వాళ్ళకి రాజ్యసభ స్థానాలు కానీ, ఎంపీ సీట్లు కానీ, ఎమ్మెల్యే సీట్లు కానీ ఇవ్వటానికి వీల్లేదు అనేది ప్రజల నుంచి కూడా ఈ డిమాండ్ రావాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.